హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. యథా రాజా తదా ప్రజ అంటారు. ఈ నానుడు ఇప్పటి నుంచే కాదు, రాజుల కాలం నుంచి అంత ముందు నుంచి కూడా ఉంది. ఎందుకంటారు అంటే, ఒక నాయకుడిని చూసే ప్రజలు కూడా ఆయన ఎలా చెప్తే, ఆయన ఎలా నడిస్తే అలాగే ప్రజలు కూడా భావిస్తుంటారు అని. అందుకనే రాముడిని చూసి చాలా మంది ఆయన ఇచ్చేటువంటి మర్యాదను చూసి దేశంలో మనకి మర్యాద పుట్టింది అని చాలా మంది చెప్తా ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావచ్చు, తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు ఈ దేశంలో. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎలా ఉంటారో ఆయన కింద ఉండేటువంటి నాయకులు కూడా, ఆయనను అభిమానించేటువంటి జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, జనసేన పార్టీ నాయకులు కూడా అలాగే ఉంటారు. ఎందుకంటే మనం ఏది విత్తితే తిరిగి అదే విత్తుతుంది అంటారు కదా. ఆ దానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఉన్నారు. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి కొంత మాత్రం చెప్తాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సేవాగుణం గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. సినిమాల్లోకి మొట్టమొదట అడుగు పెట్టినప్పటి నుంచి చెప్పాలంటే అంతకు ముందు నుంచి ఆయనకి సేవాగుణం ఉంది. ఆ సినిమాల దగ్గర నుంచి మనకు పరిచయం అయింది. ఆయనకు ఉండేటువంటి ఎన్ని సినిమా నుంచి వచ్చినటువంటి డబ్బులన్నింటినీ కూడా 50%కి పైగా సేవా కార్యక్రమాలకు సినిమాల నుంచే ఆయన మొదలు పెట్టినటువంటి ఉపయోగించడం అనేది. ఇంకా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అయితే సినిమాల నుంచి వచ్చింది మొత్తానికి ఆల్మోస్ట్ 80 to 90% మొత్తం ప్రజలకు పెట్టేయటం అనేది చూస్తున్నాం. ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. అయిన తర్వాత చాలా మంది రాజకీయంగా ఎదిగిపోయిన తర్వాత ఇంకేముంది, ఆ కాంట్రాక్టులు ఈ కాంట్రాక్టులు, ఇంకా వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయ వనరులు అలా పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే తండ్రి జస్ట్ 5 ఏళ్ల అధికారంలో ఉంటే కొన్ని వేల కోట్లు, నేను నిజంగానే చెప్తున్నాను, కొన్ని వేల కోట్లే, 100 కోట్లు కాదు, లేదా 1 కోటి 2 కోట్లు లేదా 100 కోట్లు కూడా కాదు, కొన్ని వేల కోట్లు జస్ట్ 5 ఏళ్లలో సంపాదించినటువంటి చరిత్ర కూడా మన దేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉంది. అలాంటి చరిత్ర నుంచి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు తీసేస్తారు. ఆయనకు ఉన్నటువంటి ఫామ్ హౌస్లను అమ్మేసుకుని మరి పార్టీ కార్యక్రమాలని, లేదంటే ప్రజలకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. ఆయనకు వచ్చేటువంటి ఆ ఎమ్మెల్యే శాలరీ, ఎంపీ, మినిస్టర్ శాలరీని కూడా ప్రజలకి ఇవ్వటం, అనాథ పిల్లలకి చదివించుకోవడం కోసం, ఇంకోటి కోసం వాళ్ళకి ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. ఇంకా నాయకులు కూడా నిజంగా జనసేన పార్టీకి సంబంధించి ఒకరని కాదు, ఇద్దరని కాదు, కొన్ని వందల మంది ఇలాంటి కార్యక్రమాలే చాలా బలంగా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైరింగ్ గా తీసుకుని కొంత నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇదిగో ఇంత చేశారు అంటే దానికి రాష్ట్రం మొత్తం అంతా కూడా చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది బయటకు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈవెన్ కరోనా టైంలో నా కళ్ళతో నేనే చాలా మందిని చూశాను. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు, ఆయన పుట్టినరోజులు వస్తే ఎవరైనా సరే అడావిడి ఫ్లెక్సీలు ఇంకొకటి చేస్తూ ఉంటారు. కానీ జనసేన పార్టీకి సంబంధించి చాలా మంది అన్నదానాలు, లేదంటే అనాథ పిల్లలకి ఏదన్నా చదివించడం అని కావచ్చు, వాళ్ళకి ఏదైనా బుక్స్ ఇవ్వడం అని కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆయన పుట్టినరోజులకి, అలాంటి కార్యక్రమాలకి. రీసెంట్గా అజయ్ వేములపాటి గారు, నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అజయ్ వేములపాటి గారు జనసేన పార్టీకి సంబంధించి ఆయన లీడర్గా ఉన్నారు. చాలా బలంగా ఆయన ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా మాట్లాడడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తి 1,50,000 వాటర్ బాటిల్స్, 1 కాదు 2 కాదు 1000 కాదు 2000 కాదు 10,000 కాదు 20,000 కాదు 1,50,000 వాటర్ బాటిల్స్, అంటే దాదాపు 10 లక్షల రూపాయలు విలువ చేసే వాటర్ బాటిల్స్ ఆయన ఇగో ఏపీ టిట్కో చైర్మన్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తి దేవస్థానానికి వేములపాటి అజయ్ కుమార్ గారు 10 లక్షలు విలువ చేసేటువంటివి 1,50,000 వాటర్ బాటిల్స్ అట, 1,50,000 వాటర్ బాటిల్స్ అందించారట దేవస్థానానికి. అక్కడ ఉండేటువంటి భక్తులు ఎవరైతే, శివరాత్రి ఎంత ఘనంగా జరుగుద్దో మనకు తెలుసు, అది కూడా శ్రీకాళహస్తిలో ఇంకా ఎంత ఘనంగా జరుగుద్దో మనకు తెలుసు. అక్కడ ఉండేటువంటి ప్రజలు ఎవరికైనా, భక్తులందరికీ కూడా ఎవరికి వాటర్ తాగడానికి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో 1,50,000 వాటర్ బాటిల్ ఆయన ఒక్కళ్ళే ఇచ్చారట. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి చెప్పుకుంటా పోతే కొన్ని వందల వీడియోస్ ఒక సిరీస్ లా చేసుకున్నా కూడా టైం సరిపోదు, అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇకపోతే నేను అనేది అంటే, చాలా మందిని చూసాం, రప్పరప్ప అంటే రప్పరప్ప అనే అంటారు. ఎవరైతే ముఖ్యంగా ఆ నాయకుడు జైలుకి వెళ్ళి జైలు జీవితాన్ని అనుభవించి 16 నెలలు జైల్లో ఉండి 10-11 సంవత్సరాల పాటు బెయిల్ మీద బయట ఉండి 6 సంవత్సరాల పాటు కోర్టుకు కూడా వెళ్లకుండా కొన్ని 30 నుంచి 40 కేసులు, నేర చరిత్ర, అంటే గొడ్డల పోటుని కూడా గుండెపోటుగా చిత్రీకరించినటువంటి చరిత్రకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి భావజాలాలు, వాళ్ళ నాయకుల చరిత్రలు కూడా ఎలా ఉంటాయో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసి చక్కగా హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. కల్తీ లడ్డూని నిజంగా కొన్ని కోట్ల లడ్డూలు తయారు చేసి కల్తీ చేసి
రసాయనాలతో కూడినటువంటి దాన్ని చేసి దాని నుంచి 250 కోట్లు స్కామ్ చేసి చాలా హ్యాపీగా బయట తిరుగుతూ ఏమి చేయనట్టే ఉంటారు. కానీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కసారి చూడండి, ఎంత పవన్ కళ్యాణ్ గారు చేస్తారో అంతకు మించి వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈరోజు వేములపాటి అజయ్ కుమార్ గారు ఇక్కడ 1.5 లక్షల వాటర్ బాటిల్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు అంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా మంది చేశారు. అంటే ఇక్కడ రప్పరప్ప అంటే రప్పరప్ప అనే అంటారు. అయితే ఏమైందని చెప్పేసి పుష్ప సినిమాలో డైలాగులు చెప్తే కింద వాళ్ళు కూడా అదే చేస్తారు. అంతకు మించి ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళైనా మా నాయకుడే 16 నెలల జైల్లో ఉండొచ్చుగా లేనిది మేమేమన్నా చేస్తే తప్ప అని చెప్పి కింద ఉండేటువంటి నాయకులు కూడా అదే రకంగా జైలుకి వెళ్ళి రావటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఆయనే గొడ్డల పోటుని గుండెపోటుగా చిత్రీకరించగా లేనిది మేమేదో చిన్నది. ఆయనే ఎవరో ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా చెప్పాడు, ఆయన ఒక హత్య కేసులో ఉన్నాడయ్యా అంటే ఒకటే కదన్నా అని అన్నారట. అలాంటి గొప్ప చరిత్ర ఉండేటువంటి నాయకుల నుంచి గొప్ప వాళ్ళే అలాగే పుడతారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, చైన్ బ్యాచ్లో ఇలా అరాచకాలు పెరుగుతున్నాయంటే యథా రాజా తదా ప్రజానే అనాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సేవా కార్యక్రమాలు చూసి, గతంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చూసి చాలా మంది ఆ నాయకుడిని చూసి ఇన్స్పైరింగ్ గా తీసుకుని చాలా మంది చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే రాజు ఎలా ఉంటే కింద ప్రజలు కానీ ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తే అలాగే చేస్తారు అనటానికి నిజంగా మనం నాయకుడు తీరును బట్టే ఉంటదేమో అనిపించింది.